నమస్తే అండి, నేను వాణి. ఈరోజు మనం హరినికేత్ గారు రచించిన జీవితపు మలుపు అనే ఒక మంచి కథను విందాం. జీవితం మలుపు తిరగడం అంటే ఏనుగు కుంభస్థలం కొట్టడం అనే ఆలోచనలో ఉంటాం చాలామంది. కానీ కుంభస్థలాన్ని కొట్టడానికి సింహ ప్రయత్నం ఏమీ లేనట్టేనా అని ఆలోచించేవాళ్ళు తక్కువ. మౌర్య డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అత్తయ్యకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పెద్దవాళ్ళు అనుకున్న మాటకు ఇష్టపడి మరీ మరదలు దృశ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. మౌర్య కొంచెం స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈలోపు కంగారుగా అయినా ఘనంగా అయింది. అమ్మాయి ఇంటర్ చదివింది. డిగ్రీ చదువుకుందాం అన్న కోరికను పక్కన పెట్టి అమ్మ మీద ఇష్టంతో పెళ్లికి ఒప్పుకుంది. డిగ్రీ కట్టిపెట్టి పొలం పని చూసుకో అన్నాడు మౌర్యతో నాన్న సూర్యం. సిటీకి వెళ్తాను నాన్న, ఏదో ఒక జాబ్ చూసుకుంటాను, అక్కడ అవకాశాలు కూడా ఎక్కువ, వ్యవసాయంలో ఏం మిగులుతుంది అన్నాడు మౌర్య. బావా, నువ్వు చిన్నప్పుడే బోలెడన్ని కూరగాయ పంటలు వేసేవాడివి, తెగులు రాకుండా శ్రద్ధగా చూసేవాడివి, వర్మీ ఎరువు చేసేవాడివి, ఎందుకు బావా ఎవరి కిందో ఉద్యోగం, ఇక్కడైతే మేము కూడా సాయంగా ఉంటాం అంది దృశ్య. చిన్నపిల్లవు, నీకేం తెలీదు, సిటీకి వెళ్తే బోలెడన్ని ఉద్యోగాలు దొరుకుతాయి, ఇడ్లీ దోశ అమ్ముకొని కూడా బోల్డ్ సంపాదించి బతికేస్తున్నారు అక్కడ. మౌర్య అమ్మ సుమతి తన అభిప్రాయం చెప్పింది. కోడలికి సూర్యానికి మౌర్య ఇక్కడే ఉంటే బావుణ్ణు అనిపించింది. సుమతి మాట చెల్లింది. ఆ సాయంత్రమే మౌర్య సిటీకి ప్రయాణమయ్యాడు. సిటీలో ఉంటున్న ఫ్రెండ్స్ని కలిశాడు. వారితో పాటు రూమ్లో ఉంటున్నాడు. ఉద్యోగం వేటలో పడ్డాడు. ఉద్యోగం కూడా దొరికింది స్టార్ హోటల్లో అకౌంటెంట్గా. 15,000 జీతం అని ఇంటికి ఫోన్ చేసి అమ్మకి చెప్పాడు. దృశ్యకి చెప్పమన్నాడు. దృశ్య ఎలా ఉందమ్మా, గుర్తొస్తుంది ఎప్పుడు, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది, మన వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందమ్మా, భార్యని తీసుకెళ్దామన్న ఉద్దేశంతో అడిగాడు ఓ రోజు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను, ముందు ఉద్యోగంలో ఎలా ఎదగాలో చూడు, అందరూ అల్లుడికి ఏదో సాయం చేస్తున్నారు పైకి తేవడానికి, నీకే ఈ లంకణం తగిలింది, ఏం తక్కువరా నీకు, గొల్లుమన్నంత పని చేసేది. సరేలే, నా పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి కూడా నాకు అధికారం లేదు, నాకన్నా చిన్న జీతగాళ్ళు కాపురాలు చేస్తున్నారు, కావాలంటే ఇద్దరం కష్టపడతాం అన్నాడు కోపంగా ఓసారి. ఈ వయసు పిల్లలకి డబ్బులు చిల్లర పెంకుల్లో అనిపిస్తాయిరా, పెద్దవాళ్ళు లేకుండా పిల్లలిద్దరూ ఉంటే నువ్వు వెనకేసేది ఏమీ ఉండదు, ఊర్లోకి వచ్చాక పలానా వారి అబ్బాయి బాగుపడ్డాడు, సిటీ వెళ్ళి అనుకోవాలి కదా, లేదంటే చెప్పు, రేపే బస్ ఎక్కిస్తాను నీ భార్యని, గెడ్డాల నాడు కొడుకులా అని ఉత్తినే అనలేదు, ఏడుపు మొదలెట్టేది. అక్కడ దృశ్య పని మనిషి అయింది. అమ్మ లేకపోయేసరికి, మంచి చెడు చెప్పేవారెవరూ లేకపోయేసరికి తనకి నాన్న వచ్చిన పంట డబ్బులు ఇవ్వడం వరకే, అయినా నాన్నకేం తెలుసని మాట్లాడతారు అనుకునేది. అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకునే పిల్లవు, అలా ఉంటే ఎలా అని ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటే విసుక్కునేది. ఇప్పుడు అత్తయ్య ఏమడిగినా చెప్పదు. ఏమీ నేర్పకుండా నాకు అంటగట్టింది మీ అమ్మ, ఎప్పుడూ ఒకటే మాట అనేది. కట్నం బంగారం అడిగినట్టే ముట్ట చెప్పిన వియంకుడు వచ్చినప్పుడల్లా అమ్మాయిని కూడా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అన్నప్పుడు, సిటీలో ఖర్చు ఎక్కువ అన్నయ్య, ఆ డబ్బు వెనకేస్తే మన పిల్లలకేగా ఉంటుంది అనేది. చెప్పేది ఏమీ లేక అనేవాడు. కూతురు కళ్ళు ఒక్కరోజు కూడా సంతోషంగా పలకరించలేదే అని బాధపడేవాడు. అమ్మలేని పిల్ల, జాగ్రత్త అమ్మా అని మాత్రం చెప్పగలిగేవాడు. మన ఇంట్లో పిల్లకి జాగ్రత్త అవసరమా బావా, నేనున్నానుగా అన్న సూర్యం మాటకి దృశ్య, ఆమె నాన్న లక్ష్మయ్య కళ్ళు నవ్వుకునేవి. దృశ్య స్నేహితులు డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చారు. 1 గంట ఇంటి అరుగు మీద వారితో మాటలు సాగేవి. అప్పుడే దృశ్య నవ్వేది. సుమతి కూడా అప్పుడే నవ్వనిచ్చేది. ఖాళీగా తోచడం లేదత్తయ్య, బావ గుర్తొస్తున్నాడు అని దృశ్య అన్నప్పుడు తన భార్య చిన్నతనంలో ఇలానే బాధపడేది. కోడలి కన్నా చిన్న వయసు అయినా నేను దగ్గరే ఉన్నా పొలం వెళ్ళొచ్చేలోపు ఏడ్చేసేది కొత్తల్లో. మరిప్పుడు కోడలి దగ్గర ఈ అన్యాయం ఏంటి? కంటతడి పెట్టుకున్నాడు సూర్యం.
మొత్తానికి సందులో పిల్లలకు ప్రైవేట్ చెప్పే పని పెట్టింది. పొద్దున్న సాయంత్రం ఈ పని పెరిగిందే తప్ప మనసుకి హాయి లేదు దృశ్యకి. దుఃఖం తర్వాత సుఖం ఉంటుంది అన్నట్టు ఒకరోజు ఉదయాన్నే మౌర్య ఇంటికి వచ్చాడు సెలవు మీద. బయట పలకరించిన సూర్యం, అమ్మాయి లోపలుంది వెళ్ళు అన్నాడు సంతోషపడిపోతూ. సుమతి ఎదురొచ్చి, ఫోన్ అన్నా చేయలేదురా వస్తున్నట్టు, పెళ్ళాం మీద దిగులైందా అంది. అంతా గుర్తొచ్చారమ్మా, 2 ఏళ్ళు అవుతుంది ఊరొచ్చి అని. దృశ్య ఎక్కడమ్మా అమ్మని అడిగాడు. మేడ మీద ఉంటుంది వెళ్ళు. పూర్తి మాట వినకుండానే వెళ్ళాడు పైకి. పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి. చూస్తే పిల్లల్ని అదిలించే పనిలో ఉంది దృశ్య. మౌర్యాన్ని చూసిన పిల్లలు, అన్నయ్య వచ్చాడు ఇంక మాకు సెలవు అడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయారు. బావా ఎప్పుడొచ్చావు? కళ్ళల్లో ఆనందం బయట పెట్టాలన్నా రావడం లేదు దృశ్యకి. చాలా మారిపోయావు దృశ్య. 2 ఏళ్లలో ఒక్కసారైనా నీకు నువ్వు ఫోన్ చేశావా? వదిలి వెళ్ళిపోయానని కోపం కదూ? 20 కూడా రాలేదు. ముదురు పేరక్కలా ఉన్నావు. అయినా ఈ పిల్లలేంటి? నువ్వు లేక చాలా బోర్ కొట్టేది బావా. అందుకే ఈ పని. నాన్న ఎప్పుడో కానీ రారు. అత్తయ్య పని కోసం తప్ప మాట్లాడదు. మామయ్యకి పొలం పని. నువ్వు కూడా మామయ్యతో ఉంటే బాగుండేది కదా మెట్లు దిగుతూ అడుగుతుంది. నేను నీ బావని వచ్చాను దృశ్య చేతులు చాపాడు. సరే బావా, కింద పని ఉంది. పిల్లలు వెళ్ళిపోయారుగా, టిఫిన్ చేయాలి, అత్తయ్య వచ్చేస్తుంది అంటూ వెళ్ళిపోయింది. ఏమనుకున్నాడు తను? ఏం జరుగుతుంది ఇక్కడ? అర్థం కాలేదు మౌర్యకి. ఒసేయ్ మొద్దు, నీ మొగుడొచ్చాడు. వేడి నీళ్ళు పెట్టి ముందు వాడి మొహానికి కాఫీ పోయి కొంచెం అరిచింది అత్త. ఇదేరా దీని వాలకం. నువ్వు వెళ్ళాక ఓ నెల బాగానే ఉంది. అప్పటి నుంచి ఇదే తీరు. చెప్పిన పని చేస్తుంది, లేకపోతే అలా ఉండిపోతుంది. కర్మ తల కొట్టుకుంది. సాయంత్రం భోజనాల వరకు తానేదో సినిమా చూస్తున్నాను అనుకున్నాడు మౌర్య. రాత్రి చాప వేసుకొని హాల్లో పడుకోబోతున్న దృశ్యాన్ని, అబ్బాయి వచ్చాడు లోపల పడుకో అంది. మంచం మీద పడుకొని నిద్రపోయింది దృశ్య. స్నేహితులతో కబుర్లయ్యి తిరిగొచ్చాడు మౌర్య. దృశ్య పడుకోవడం చూసి లేపాడు నెమ్మదిగా. దృశ్య భుజాలు పట్టుకొని గట్టిగా కుదిపాడు. చెంప మీద ఒక్కటిచ్చాడు. అమ్మా అంటూ అరిచింది. ఈ లోకంలోకి వచ్చాను అన్నట్టుగా చుట్టూ చూసింది. బావా? ఇప్పుడే చూస్తున్నట్టు ఆశ్చర్యపోయింది. ఎప్పుడొచ్చావు బావా? తడిమి చూసుకుంది బావని. చుట్టుకొని ఏడ్చేసింది. మౌర్యకి కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఏమైంది దృశ్య? ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. నిద్రపోయింది. మర్నాడు దృశ్య వాళ్ళ నాన్న వచ్చాడు అల్లుడిని పలకరించడానికి. టిఫిన్లు అయ్యాక అన్నాడు మౌర్య, దృశ్యాన్ని నాతో పాటు తీసుకువెళ్తాను అని. 2 ఏళ్లుగా ఈ మాట చెవిన పడగానే భార్య దగ్గరికే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు లక్ష్మయ్య. చాలా సంతోషపడ్డాడు. ముందుగా ఊళ్ళో డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఈ వయసులో పెళ్ళి ఎవరు చేసుకుంటున్నారు? పైగా పెళ్ళి తర్వాత జీవితం మీకు తెలియకుండా ఉంటుందా మౌర్య? అమ్మాయి ఆశలు సినిమాల వరకేనా, లేదా మనింటి ఆడపిల్ల అయితేనేనా? పరాయి ఇంటి పిల్లకి భర్తతో ఉండాలనే ఆశ ఉండదా? పైగా ఆమెకు అమ్మ లేదు అంటున్నారు. ఇంకెవరితో ఓ వయసు అమ్మాయి తన బాధను చెప్పుకుంటుంది? ఈ రోజుల్లో కూడా మీ భార్యకు ఫోన్ కొనివ్వలేదు. మిమ్మల్ని ఏమనాలి? సిటీ లైఫ్ ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడను. దూరంగా ఉన్న మన మనిషితో మనసు విప్పి మాట్లాడకపోతే ఆమె ఏమైపోవాలి? ఇదే కష్టం మీ చెల్లికి వస్తే ఏం చేస్తారో మీరే ఆలోచించండి. బ్రతుకు తెరువు పైకి రావడం అవసరమే, కానీ అంతే అవసరం మన కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా. ఇది లేకుండా సంపాదించి ఎవరికి పెడతారు మౌర్య? చదువుకున్నారుగా, ఆలోచించండి. మందులు ఇవ్వగలను, కానీ మీ స్పర్శ మాట పనిచేసినంతగా ఏ మెడిసిన్ పనిచేయదని రాసిస్తాను. ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన మీకు భార్య చల్లటి నీళ్ళు అందిస్తే చాలు అంటారుగా, మరి రోజు మీ అదే చల్లటి మాట మీ భార్యకు అవసరం లేదా? ఇప్పుడు మీ భార్యగా రాలేదు దృశ్య ఇక్కడికి, ఒక మనిషిగా అంతే. ఇంకొన్ని రోజులు ఆలస్యమై ఉంటే పిచ్చిదైపోయేది. మీతో ఉండకపోతే ఆమె మీకు దక్కదు. మీ సంపాదన ఎవరి కోసం ఆలోచించుకోండి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మౌర్యకి.
రేపే నా భార్యని తీసుకొని ఊరు వెళ్తాను. నమస్తే డాక్టర్. దృశ్యాన్ని తీసుకొని ఇంట్లోకి వస్తూనే, అమ్మా రేపే ప్రయాణం. నేను ఈసారి దృశ్యాన్ని నాతో తీసుకువెళ్తాను. బట్టలు సర్దుతున్నాడు. ఇక్కడ మేమేమైపోవాలిరా ఈ వయసులో, పైగా ఖర్చులు, సంపాదన తక్కువ. సుమతి అడిగింది. పొలం చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను, అంతేకాని దృశ్యాన్ని ఒక్కదాన్నే వదిలేదే లేదు ఎక్కడ. సరే 10 రోజులు అన్నావుగా, అప్పటి వరకు ఉండి వెళ్ళండి అంది. నేను వెళ్ళి తీరాలి అని నువ్వంటే ఒక్కరోజు కూడా ఉండను. సాయంత్రమే ప్రయాణం. వెళ్ళనివ్వు. ఇప్పుడే జీవితంలోకి అడుగుపెట్టారు. నడవనివ్వు, పడిపోనివ్వు, అన్నీ నేర్చుకుంటారు. ఎన్నాళ్ళని పట్టుకొని ఉంటావు అడిగాడు భర్త. నా కొడుకుని కొంగును కట్టేస్తుంది ఇంకా. మనసులో బాధ మొదలైంది సుమతికి. నా దృశ్య నాతోనే ఉండబోతుంది. ఇదివరకటిలా మార్చుకుంటాను. దృశ్య జీవితం మలుపు తీసుకుంది. వారిద్దరికీ శుభం జరగాలని మనం ఆశిద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.